ఇప్పుడు హానరబుల్ చైర్మన్ స్వచ్ఛ ఆంధ్ర శ్రీ కోమారెడ్డి పట్టాభిరామ గారిని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇతర పెద్దలందరికీ, విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటటువంటి ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిశుభ్రతని పెంపొందించి మరి మన పట్టణాలు, పల్లెలు, గ్రామాలన్నీ కూడా పచ్చగా పరిశుభ్రంగా మారాలన్న ఒక ఆకాంక్షతో చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆ ఉద్యమం ఈ రోజున కందుకూరు పట్టణానికి చేరుకుంది. ఇప్పుడే మరి గౌరవ శాసనసభ్యులు గారు చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో 26,000 టన్నుల చెత్త ఏదైతే పేరుకుపోయిందో దానిని తక్షణమే తొలగించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, 100 రోజుల్లోనే దాన్ని తొలగించి దానిని మళ్ళీ ఒక పార్క్ గానో గ్రీన్ స్పేస్ గానో మార్చి ఇక డంపింగ్ యార్డ్ అనేది లేకుండా ఇవాళ మరి ఒక ప్రాసెసింగ్ ప్లాంట్కి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేయటం జరిగింది. ఇక కందుకూరు పట్టణంలో డంపింగ్ యార్డ్ అనేది ఉండదు. డంపింగ్ అనేది లేకుండా ఏ రోజు చెత్తను ఆ రోజు ప్రాసెస్ చేసే విధంగా ఒక నూతన ఒరవడికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. మీరందరూ కూడా పెద్ద ఎత్తున మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ సమస్య నుంచి మీకు విముక్తి కలిగించినందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు చెప్పవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. ధన్యవాదాలు సార్. సార్, ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా విచ్చేసి ఉన్నారు సార్. వారిలో ఒకరు యశ్వంత్ గారని క్లౌడ్ ఇంజనీర్, వారి తరఫున ఒక